హలో గైస్, ఈరోజు నేను ఇరుముడి మూవీ పోస్టర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్టెడ్ బై రవితేజ అండ్ డైరెక్టెడ్ బై శివ నిర్మాణం. అంటే ఈ మధ్య కాలం కాదు, ఒక 10 ఇయర్స్ నుంచి కంపేర్ చేస్తే రవితేజ గారి మూవీ కెరీర్లో ఒక పోస్టర్తోనే ఇంత హైప్ వచ్చిన ఫిలిము ఈ మధ్య 10 ఇయర్స్‌లో లేదనమాట. అంటే రవితేజ గారు ఈ 10 ఇయర్స్‌లో మంచి మాస్ ఫిల్మ్స్ చేశారు. కొన్ని ఎక్స్‌పెరిమెంట్ ఫిల్మ్స్ కూడా చేశారు. అవి వర్కౌట్ అవ్వలేదనుకో. బట్ కాకపోతే మొనాటిని వచ్చేస్తుంది. రవితేజ గారి ఫిల్మ్స్‌లో ఏంటంటే అదే ఒక డీజే సాంగ్ ఉంటది కన్ఫర్మ్‌గా. ఏదో మిక్స్ కొట్టి డీజే సాంగ్ అది డాన్స్ చేస్తారు. 2, 3 ఫైట్‌లుంటాయి. అదే రొటీన్ స్టోరీ తోటి ఇన్నాళ్ళు వస్తుందనమాట. సో, ఆ జర్నీలో కొన్ని హిట్స్ వచ్చాయి. చాలా వరకు ఫ్లాప్స్ అయ్యాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ రవితేజ గారు 'ఇరుముడి' ఫిల్మ్‌తో వస్తున్నారు. ఇందులో ఆయన అయ్యప్ప స్వామి భక్తుడిగా శబరిమల అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఇందులో యాక్ట్ చేస్తున్నారు. సో, చాలా పోస్టర్ చూడగానే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందబ్బా. రవితేజ గారి నుంచి ఈ టైప్ ఫిల్మ్సే కదా మనం ఎక్స్‌పెక్ట్ చేసేది అన్న ఫీల్‌ని జనరేట్ చేసింది ఆ పోస్టర్ అనమాట. సో, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందనమాట. ఈయన కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు ఈ ఫిల్మ్‌తో అని నాకు అనిపించింది పర్సనల్‌గా. సో, ఆయన కూడా అదే షేర్ చేసుకున్నారు వయా ఇన్‌స్టా, ట్విట్టర్‌లో రవితేజ గారు. సో, చాలా ఫ్రెష్ అనిపించింది లుక్ అయితే మాత్రం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఏదో ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది డివోషనల్ టచ్ తోటి. ఇంకా శివ నిర్మాణ గారి డైరెక్షన్ కూడా 'మజిలీ', 'నిన్ను కోరి' కూడా చాలా కల్ట్ క్లాసిక్ ఫిల్మ్స్ అనమాట అవి. లవ్ స్టోరీస్‌లోనే చాలా కల్ట్ ఉంటాయి ఫిల్మ్స్. సో, ఆయన డైరెక్ట్ చేయడం ఈ ఫిల్మ్‌ని ఎక్స్‌పెక్టేషన్స్‌ని హై చేసిందనమాట. ఇంకా మ్యూజిక్ వచ్చేసి 'జీవే ప్రకాష్'. అతను మ్యూజిక్ చావగొట్టేస్తాడు అసలు. లవ్ స్టోరీస్‌కి ఏంటి, ఇంట్రెస్టింగ్ సినిమాస్ ఏంటి చాలా బాగా ఇస్తాడు. సో, వెయిటింగ్ ఫర్ హిస్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ అనే చెప్పాలి. ఇంట్రెస్టింగ్ అనిపించిందబ్బా ఆ పోస్టర్ చూసినంటే కనుక. రవితేజ గారు ఏదో కొత్తగానే ప్లాన్ చేస్తున్నారు ఈసారి అనే ఫీల్ మాత్రం జనరేట్ చేసింది. సో, అందుకే ఇంతలా వైరల్ అవుతుందన్నమాట. రవితేజ గారు కంబ్యాక్ ఇస్తారు ఈ ఫిల్మ్‌తో ఖచ్చితంగా. ఇలాంటి ఫిల్మ్సే కదన్నా మేము చూడాలనుకుంటుంది, ఎక్స్పెక్ట్ చేసేది నీ నుంచి అని బోల్డ్ పోస్ట్స్, కమెంట్స్ మనం చూస్తాను. సో, చాలామంది ఇంకొంతమంది ఏమంటారంటే ఇది ఒక మలయాళం ఫిలిం రీమేక్ అని కూడా అంటున్నారు. చూడాలి. బట్ నాకెందుకు అనిపిస్తుంది ఎందుకంటే శివ నిర్మాణ గారు ఇప్పటికొచ్చి ఓన్ ఫిల్మ్స్, స్ట్రైట్ ఫిల్మ్స్ చేసేది తప్ప రీమేక్స్ ఏం చేయలేదు. సో, రీమేక్ అయి ఉండదని నా కట్ ఫీలింగ్ అనమాట. 'ఇరుముడి' పోస్టర్ చూసినట్టే నాకు అనిపించిన ఫీలింగ్. మీకేమనిపించింది? రవితేజ గారిని అయ్యప్ప స్వామి భక్తుడిగా ఆ లుక్‌లో చూసి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ గైస్. బై.